పురుగులన్నం ఘటన నేపథ్యంలో హెచ్ఎంల నుంచి అభిప్రాయ సేకరణ చాలా చోట్ల నిన్న కూడా వికటించింది. గంగాధర దగ్గర నిన్న పాత పాలమూరు జిల్లాలో కూడా సీఎం సొంత జిల్లాలో కూడా 100 మంది ఎక్కడో నారాయణపేట దగ్గర 100 మంది అస్వస్థతకయ్యారు. నిర్మల్లో ఒక చోట అస్వస్థత అయ్యారు. చాలా చోట్ల కూడా రెసిడెన్షియల్ స్కూళ్ళు రెగ్యులర్గా ఉండేటువంటి పాఠశాలలకు సంబంధించినటువంటి దాంట్లో చాలా తేడాలు ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే పొన్నం ప్రభాకర్ గారు వెంటనే దీనిపైన బీసీ సంక్షేమ హాస్టల్లో లేకపోతే మీ సంక్షేమ హాస్టల్లో మీ చేతి కింద వచ్చేటివే లేకపోతే మిగిలినటువంటి గురుకులాలకు సంబంధించి గురుకులాలకు కొంత మెటీరియల్ ఎక్కువ సప్లై చేస్తుంది గవర్నమెంట్. కానీ పాఠశాలలకు సంబంధించి హెడ్ మాస్టర్లు చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే రేట్లో రకంగా ఉంటాయి, గుడ్లు రావు, ఆ బియ్యం ఏది తీసుకురావాలో తెలియదు. ప్రభుత్వమే ఆ బియ్యం సరఫరా చేస్తే ఇవాళ ప్రభుత్వమే కొంటుంది కదా, ఎఫ్సిఐ దగ్గరనో లేకపోతే సివిల్ సప్లై దగ్గర నుంచి సర్కారే గవర్నమెంట్కు లేకపోతే ఆ హెడ్ మాస్టర్లకి ఇగో ఇన్ని బియ్యం ఇచ్చినాం, ఇంతమంది విద్యార్థులు ఉన్నారు. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలోకి విద్యార్థులు పోయేటువంటి పరిస్థితి లేదు. ఉన్నటువంటి విద్యార్థులకు ఎంతమంది కొండాలో ఎంతమంది కొండొద్దో తెలియనటువంటి పరిస్థితి. అవి కూడా సరైనటువంటి సమయంలో నిధులు వస్తలేవనేటువంటి ఒక ఆరోపణ వచ్చినా కూడా ఇవాళ మీరు 50 రూపాయలు కూరగాయలకు ఇస్తే అది 60 రూపాయలు ఉంటుంది. కూరగాయలలో వచ్చేటువంటి తేడా హెచ్చు తగ్గులు, ఏ కూరగాయలు కొనాలో తెలియదు, పప్పు కొనాలో తెలియదు, ఒక మెనూ కరెక్ట్ ఉంటుంది. సంక్షేమ హాస్టల్లో అయితేనేమో వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి, రెసిడెన్షియల్ హాస్టల్ కాబట్టి అక్కడే పిల్లలు రాత్రిపూట ఉంటారు కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి మెనూ ఉంటుంది. వార్డెన్లకు సంబంధించినటువంటి పనితీరు పైన సంక్షేమ గురుకుల హాస్టల్ కానీ బీసీ హాస్టల్ కానీ ఎస్సీ ఎస్టీ హాస్టళ్లలో వెంటనే అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్లను పిలిచి ఒక మంచి భవిష్యత్తు, ఎందుకంటే పిల్లలంటే మామూలు పిల్లలు కాదు, రేపటి భారతదేశ భవిష్యత్తు పిల్లలు వాళ్ళంతా. రేపు కాబోయే ఎమ్మెల్యేలు, ఐపీఎస్లు, ఐఏఎస్లు, రేపు కాబోయేటువంటి పెద్ద రైతులు, రేపు కాబోయేటువంటి భారతదేశం యొక్క భావి పౌరులు. వాళ్ళ జీవితాలతోటి చెలగాటలు ఆడుకుంటున్నామా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. తల్లిదండ్రులు ఇంట్లో చాదలేక, ప్రైవేట్ ఫీజులు కట్టలేక, ప్రైవేట్ బడులకు పంపలేక ఏదో చిన్న చితగా పనులు చేసుకునేటువంటి సాధారణ మధ్యతరగతి కుటుంబాలు ఉండేటువంటి పిల్లలే వాళ్ళంతా కూడా. ఎవరు కూడా పై మధ్యతరగతి వాళ్ళు కూడా ఇవాళ ఏదో ఉన్నదో లేదో ఇంటి పక్కన చిన్న ప్రైవేట్ బడైనా పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పిల్లలు నాతోటే ఉంటారనేటువంటి ఒక ఉంటుంది. కానీ దిగువ మధ్య తరగతి పేద పిల్లలకు వాళ్ళు మాత్రమే పోతున్నారు. వాళ్ళకి ఆ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఉంటారనేటువంటిది ఉంది. వాళ్ళ ఉండేటువంటి హాస్టల్లో ఉండేటువంటి వార్డెన్లో మిగిలినటువంటి అధికారులు, టీచర్లు వాళ్ళ ఒత్తిడి అంతా కూడా విద్యార్థుల మీద తీసుకోవద్దు. ఒక్క విద్యార్థి ఇట్లా చనిపోయినా కూడా ఎంత ఒక బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి ఒక విద్యార్థి మరణానికి కారణమేది సర్కారే అవుతుంది. కాబట్టి దయచేసి వెంటనే ఏడాది అవుతున్నటువంటి నేపథ్యంలో సమీక్ష చేసుకొని గవర్నమెంట్ హాస్టళ్ళు, రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించినటువంటి దానికి కూడా మెటీరియల్ గవర్నమెంట్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అనేటువంటి దానిపైన ఒకసారి సమీక్ష చేసుకోవాలి. ఇది కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం. ఎందుకంటే ఉంటారు కాంగ్రెస్ పార్టీ రాగానే కావాలని కొన్ని గొట్టాలు వేసుకొని వేయరు, కొన్ని వీళ్ళు వేయరు, లేకపోతే కొన్ని యూట్యూబ్ ఛానల్లో లేకపోతే వీళ్ళో లేకపోతే పత్రికలో వ్యతిరేకంగా రాస్తున్నాయి అనుకుంటున్నారు. కానీ మీరు చేసేటువంటి మంచి చెప్పుకోవాల్సినటువంటి అవసరం మీకున్నది. ఇవాళ కావాల్సింది అదే, విద్యా వైద్యము హాస్టల్స్లో చాలా బాగా చేస్తే మీకే పేరు వస్తుంది. ఇవాళ గవర్నమెంట్ హాస్టల్లో కానీ మిగిలిన సాంఘిక సంక్షేమ ఏ రెసిడెన్షియల్ అయినా గురుకులాలైనా ఏ ప్రభుత్వ పాఠశాలలోకైనా సరే మీరు మెటీరియల్ సేమ్ పంపించండి. గురుకుల పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులకు ఒక రకమైన మెను ఎందుకు, ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో ఒక రకమైన మెను ఎందుకు? దీనిపైన సమీక్ష చేయండి. విద్యాశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది. మిగిలినటువంటి బీసీ సంక్షేమం, ఎస్సీ సంక్షేమం ఆ మంత్రులంతా కలిసి దీనిపైన ఒక సమీక్ష చేసుకోండి. చేసుకోకపోతే దీనిపైన సివిల్ సప్లైకి సంబంధించినటువంటి వాళ్ళనే తీసుకొని ప్రతి ఊర్లో ఇవాళ రేషన్ షాపులు ఉన్నాయి. ఆ రేషన్కి సంబంధించినటువంటి బియ్యమే మీరు మంచి బియ్యం రేషన్ పంపిస్తున్నారు కదా, ఆ మంచి బియ్యం పాఠశాలలకు పంపించండి. మంచి ఏర్పాట్లు చేయండి. ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టండి. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి పిల్లలు భావి భారత పౌరులు. ఈ దేశానికి వాళ్ళే కదా కావాల్సింది. మరి వాళ్ళనే మనం పౌష్టికాహార లోపంతోటో ఆహార లోపంతోటో వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తే వాళ్ళు ఇంకా ఈ దేశాన్ని భవిష్యత్తును ఏ విధంగా మనం ఊహించగలుగుతాం? ఒక్కసారి అర్థం చేసుకొని ఆలోచన చేసుకోవాల్సినటువంటి సమయం కూడా తరుణం కూడా ఇదే. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనిపైన ఒక సమీక్ష చేసుకోవాలి. ఈ సంక్షేమ హాస్టళ్ళు, మిగిలిన అన్ని హాస్టళ్ళు, విద్యాశాఖ అందరూ కలిపి ఒక సమీక్ష చేసుకొని వెంటనే యుద్ధ ప్రాతిపదికన ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కూడా ఇది జరిగింది.
ముఖ్యమంత్రి సొంత జిల్లాలో కూడా జరిగింది. ఆదిలాబాద్లోనో, నిర్మల్లోనో, ములుగులోనో, ఇవాళ చొప్పదండిలోనో, ఇంకొక చోటనో జరుగుతున్నటువంటి చూస్తున్నాం. కాబట్టి వెంటనే ఈ పురుగులన్నం ఎందుకు వస్తుంది, బొద్దింకలు ఎందుకు వస్తున్నాయి, ఎలుకలు ఎందుకు వస్తున్నది, హైజీనిక్ ప్రదేశాలు ఎందుకు పెట్టలేకపోతున్నాం, ఉన్న చోట ఆ ప్రదేశాలు నీట్గా శుభ్రంగా పరిశుభ్రంగా ఎందుకు ఉంచలేకపోతున్నాం, ఇన్ని వేల లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో మనం భవిష్యత్తుని ఇచ్చేటువంటి పిల్లలకు ఎందుకు ఒక పూట బువ్వ పెట్టలేకపోతున్నాం అనేటువంటి విషయంలో ఒక్కసారి ఆలోచించుకుందాం. దీన్ని రాజకీయం చేయాల్సినటువంటి అవసరం లేదు. అన్ని రాజకీయ పార్టీలు కూడా భవిష్యత్తు ఉన్నటువంటి భావి భారత పౌరుల కోసం అందరూ కలిసిపోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది.